మాట తప్పను, మడం తిప్పను, మీరందరూ నా అక్క చెల్లెమ్మలు, మీకు తగినంత న్యాయం చేస్తామంటే బిఎల్ఓ డ్యూటీలు చేసింది మేము. ఆయనకి మోటివేట్ చేసి కరెక్ట్గా ఓట్లు రద్దు కాకుండా ఇంటింటికి సర్వేలు చేసి అన్నీ కూడా మేము పక్కాగా ఈ రోజున మేము చేయబట్టుగా ఆయన ఈ రోజు గెలిచి సీఎం పదం మీద ఉన్నారు. ఎందుకంటే వర్కర్స్ హెల్పర్స్ కలిపి మొత్తం మేము 1,08,000 మంది. అలాంటిది మా ఫ్యామిలీలు మేము అందరూ కలిపేస్తేనే కదా ఈరోజు ఆయన ఆ సీఎం అనే పదవి ఆ పీఠం మీద ఆయన ఉండగలిగారు. కానీ ఈరోజు మాకు 4 సంవత్సరాలు నరబెట్టి కూడా మేము చూస్తున్నాం ఆయన మాకు వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తారు, ఆయన అంతటా ఆయన పెంచుతారని మేము చూసాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా మేము ఆయన్ని జీవో పాస్ చేయండి. నెక్స్ట్ ప్రభుత్వం మీది వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా మాకు మీరు ఇచ్చిన జీవో అమల్లోకి వస్తుంది. అది ఆగస్టులో కానీ అక్టోబర్లో కానీ ఎప్పుడు పెంచినా పర్వాలేదు. కానీ మీరు సీఎంగా ఉన్నప్పుడు మాకంటూ ఒక ఫైల్ మీద సంతకం పెట్టమని మేము అడుగుతున్నాం.